అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందవరం మండలం గడప గడప చేస్తున్నాను. సో ఇక్కడ వెళ్తున్న ప్రతి ఇంటిన అసలు జగనన్న సంక్షేమ పథకాల వల్ల మాకు వచ్చే స్పందన కానీ అఫెక్షన్ కానీ చాలా ఎక్కువగా వస్తుంది. సో అది ఖచ్చితంగా అందరూ మోస్ట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఏదో ఒక సంక్షేమ పథకం వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ చాలా గట్టిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఇష్యూస్ చెప్తున్నారు, బట్ అవి మనం చేయలేనివి కొన్ని నోట్ చేసుకుంటున్నాం, లేకపోతే తర్వాత ప్రాసెస్ ఎలా సాల్వ్ చేయాలో అనేది మేము అది నోట్ చేసుకుని తర్వాత దాన్ని పరిష్కరిస్తాం. మేజర్గా మేము కంప్లీట్ ఎమ్మెల్యూరు మండలంలో మా మేజర్ 4 పాయింట్స్ పెట్టుకున్నామండి. మేజర్గా ఒకటి డ్రింకింగ్ వాటర్ ఇస్ మెయిన్. సో డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ, దాన్ని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఇస్ సాగునీరు, సో రైతులకి వాటర్ అనేది ఒకటి. థర్డ్ ఇస్ డ్రైన్స్, రోడ్స్ అండ్ డ్రైన్స్ చేద్దామని. ఫోర్త్ ఇస్ టెక్స్టైల్ పార్క్, అదే ఆల్రెడీ 2014లో ఎంపీగా ఉన్నప్పుడు కొంచెం శాంక్షన్ చేయడం జరిగింది, కానీ దట్ వాజ్ నాట్ టేకెన్ ఫార్వర్డ్. అది ఖచ్చితంగా మళ్ళీ చేయాలి అనేసి ఇంకా మిగతా పనులు కూడా చేస్తాము. కానీ మేము ఇప్పుడు అర్థం చేసుకుంది తిరిగింది ఈ 4 పాయింట్స్ మెయిన్. చాలా వరకు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది అయితే చాలా ఖచ్చితంగా ఉంది. దాన్ని మేము అడ్రస్ చేయాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అదే వాలంటీర్స్ స్వచ్ఛందంగా వాళ్ళందుకు వాళ్ళే చంద్రబాబు నాయుడు చెప్పినందుకు చెప్పకముందే చేశారు మాతో తిరగడానికి. వాళ్ళందుకు వాళ్ళే మాస్ రికగ్నిషన్స్ చేసి మాతో పాటు ఈరోజు మా దగ్గరికి వచ్చారు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ మాతోనే ఉంటుందని చెప్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మేటట్టు కూడా లేరు అనేసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు. ఎలక్షన్ బిఫోర్ చాలాసార్లు చాలా హామీలు ఇస్తారు, ఎలక్షన్ తర్వాత ఒకటి కూడా మళ్ళీ నేను ఎప్పుడు చెప్పానే స్వభావంతోనే ఉంటారు. సో వాలంటీర్లు అందరికీ కూడా తెలుసుది. సో ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ రికగ్నిషన్ చేసి మాతోనే వస్తున్నారంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్. ఇది మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే ఫస్ట్ ఆ 3 పార్టీల్లో దర్ ఇస్ నో యూనిటీ. 3 పార్టీలు మూడు రకంగా ఉన్నాయి. జనసేన కానీ అది చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కి చేసింది అయితే ఏంటూ లేదు. చంద్రబాబు నాయుడు 3 times సీఎం ఉన్న ఆంధ్రప్రదేశ్కి హీ కుడెంట్ డూ ఈవెన్ బేసిక్. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ అసలు బేసిక్ అవి కూడా చేయలేదు. సంక్షేమ పథకాలు చేయలేదు, గ్రామాలు డెవలప్ కూడా చేయలేదు, రోడ్లు కానీ అవి కానీ. ఇప్పుడు మేము జగనన్న వచ్చిన తర్వాత ఊరికి సచివాలయాలు కట్టారు. సో లోకల్ గవర్నెన్స్కి ఫోకస్ చేశారు. ప్లస్ అసలు సంక్షేమ పథకాలు ఎన్నప్పుడు లేకుండా వితౌట్ కరప్షన్ డైరెక్ట్గా బెనిఫిషరీస్కి చేశారు. జాబ్స్ కోసం కూడా వాలంటీర్స్కి ఒక ఉపాధి కలిగడం కానీ, లేకపోతే సచివాలయం దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ కలిగడం కానీ చాలా ఐ థింక్ వీ క్రియేటెడ్ బెటర్ డెవలప్మెంట్ దాన్ చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తే 3 times సీఎం అయ్యారు కరెక్టే, కానీ 3 times ముందు ఎవ్రీ టైం ఏంటిది మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు చెప్తారు, కానీ గెలిచిన తర్వాత ఒక్కసారన్నా అట్లీస్ట్ 10% అన్నా చేశారా దానికోసం? లాస్ట్ టైం కూడా చేయలేదు. ఏదో ఓన్లీ ఆ క్యాపిటల్ అంటారు, కానీ దాని నుంచి కూడా చేసింది ఏదీ లేదు. అదే జగన్ అన్న చెప్పి అన్నీ కంప్లీట్ కాకపోయినా 90%, 95% మేనిఫెస్టోని దాన్ని బట్టే ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం లేట్ అయినా మేనిఫెస్టోని మేము లేట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆలోచించి మేము ఏం చేయగలుగుతామో లేదో అని కరెక్ట్గా ఆలోచించి జగనన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అండ్ ఒక్కసారి జగనన్న మాటిస్తే ఈ విల్ ఎట్లన్నా ట్రై చేసి కంప్లీట్ చేస్తారనేసి అది నమ్మకం, ప్రజల నమ్మకం. ఇప్పుడు మేము వెళ్తున్న దగ్గర కూడా జగనన్న చెప్పారంటే చేస్తారు అనేసి అందరూ అదే దానిలో చెప్తున్నారు. అన్న ఇప్పుడు అదే జగనన్న సంక్షేమ పథకాల వల్ల మాకు అది మేము ఇప్పుడు మేము గడప గడప వెళ్తుంటే మా మీద అంత అభిమానం చూపిస్తున్నారు అండ్ అంత ప్రేమ కూడా చూపిస్తున్నారు. సో దానివల్ల ఖచ్చితంగా మేము ఇక్కడ గెలుస్తాము అని అనుకుంటున్నాం. అది చాలా సంతోషంగా ఉంది. మేము చేస్తున్న కరెక్ట్ పనులే చేస్తున్నాం అనేసి ప్రజలందరూ హ్యాపీగా ఉంటున్నారంటే మేము వెళ్తుంది కరెక్ట్ వే అనేసి మాకు అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.